హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2024 ఇప్పటికే మనకి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. మనకి రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తున్నాయి. మనం బిఫోర్ వీడియోలో టాప్ 75 క్వశ్చన్స్ హిస్టరీ కోసం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఆర్ట్ అండ్ కల్చర్ కోసం డిస్కస్ చేసుకున్నాం. ఇవి మనకి సెలక్షన్ ఫేజ్లో వచ్చిన క్వశ్చన్స్ అండి. రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్సే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాబట్టి మనం ఈరోజు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. అకార్డింగ్ టు హిందీ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, అకార్డింగ్ టు హిందూ క్యాలెండర్ ఆన్ విచ్ డేస్ హోలికా దహన్ టేక్స్ ప్లేస్. హోలికా దహన్ అంటే చూసినట్లయితే మనకి హోలీ ఫెస్టివల్ అంటారండి. హోలీ ఫెస్టివల్ అనేది మనం ఏ మంత్లో చూడవచ్చు? మార్చి మంత్లో చూస్తాం. మనం ఈ హిందూ క్యాలెండర్ ప్రకారంగా చూసినట్లయితే అది పాల్గొన మంత్ పౌర్ణమి రోజు సెలబ్రేట్ చేసుకుంటారండి. ఓకేనా. హోలికా దహన్ అనేది పాల్గొన మంత్లోని పౌర్ణమి రోజున సెలబ్రేట్ చేసుకుంటారు. అది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే, అక్సం లక్ష్మీదేవి వాజ్ హానర్డ్ విత్ సంగీత నాటక అకాడమీ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2018 ఫర్ అవర్ కాంట్రిబ్యూషన్. అంటే ఏ డ్యాన్స్ కంటే మణిపూరి డ్యాన్స్. మణిపూరి ఏ స్టేట్ యొక్క డ్యాన్స్ అంటే మనకి మణిపూరి డ్యాన్స్. మణిపూరి డ్యాన్స్ చూసినట్లయితే వన్ ఆఫ్ ద క్లాసికల్ డ్యాన్స్. మనకి ఎన్ని క్లాసికల్ డ్యాన్స్ ఉన్నాయంటే 8 క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి. ఆ 8లో మణిపూరి ఒక క్లాసికల్ డ్యాన్స్ అనేది. సో నేను క్లాసికల్ డ్యాన్సెస్ కోసం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత అలిరప్పు, జటస్వరం, శబ్దం, వర్ణం, తిల్లానా ఆ రెగ్యులర్ ప్యాటర్న్స్ విచ్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ ఇండియా అంటే భరతనాట్యం. చూసినట్లయితే ఇక్కడ మనకి క్లాసికల్ డ్యాన్సెస్ మీద క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. క్లాసికల్ డ్యాన్సెస్లో మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుండి అస్సాం చూసినట్లయితే క్షత్రియ, తర్వాత మణిపూర్ చూసినట్లయితే మణిపురి, ఒడిస్సా చూసినట్లయితే ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే కూచిపూడి, తమిళనాడు చూసినట్లయితే భరతనాట్యం, నెక్స్ట్ కేరళ చూసినట్లయితే మోహినియట్టం, అదేవిధంగా కథాకళి. తర్వాత ఇదంతా నార్థన్ స్టేట్స్ లేదా ఉత్తరప్రదేశ్ చూసినట్లయితే మనకి కథక్. అందులో ఫేమస్ పర్సనాలిటీస్ కూడా మీకు డిస్కస్ చేస్తాను ఆ రోజు. అయితే ఇక్కడ మనకి భరతనాట్యం గురించి క్వశ్చన్ అడిగారు. తర్వాత అలా రకే వాజ్ అసోసియేటెడ్ విత్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. అంటే మనకి ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ గురించి అడుగుతున్నారు. మనకి ఇతను ఏ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిందంటే తబలా అండి. ఓకేనా. తర్వాత అనంత ఆర్ కృష్ణన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అంటే మృదంగం. మీరు గుర్తుపెట్టుకోండి, మృదంగం కృష్ణం అని గుర్తుపెట్టుకోండి. ఏంటండి? మృదంగం అనంతం కృష్ణం లేదా మృదంగం కృష్ణం. ఎలా గుర్తుపెట్టుకోండి, ఆ పేరుతో గుర్తుపెట్టుకుంటే మీకు గుర్తుండిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మాండలిన్ చూసినట్లయితే మాండలిన్ శ్రీనివాస్ అంటారు. అంటే మాండలిన్ గుర్తురాగానే మీకు ఏం కావాలి? గుర్తురావాలి శ్రీనివాస్ గుర్తురావాలి. ఇక్కడ కూడా మృదంగం అని వస్తే ఖచ్చితంగా ఎవరు గుర్తురావాలి? కృష్ణన్ గుర్తురావాలి. లేదా మృదంగం అనంతం కృష్ణం గుర్తుపెట్టుకోండి అలాగా. తర్వాత ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఆఫ్ విచ్ డ్యాన్స్ ఫామ్ డేటింగ్ బ్యాక్ టు ద 2nd century BC వాజ్ ఫౌండ్ ఇన్ ద కేవ్స్ ఆఫ్ ఉదయగిరి అండ్ కట్బగిరి. చూసినట్లే మనకి ఉదయగిరి ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి? ఏ స్టేట్లో అంటే ఒడిషా అండి. ఓకేనా. ఆన్సర్ ఏమవుతుందంటే ఒడిషా. తర్వాత బాహుమేళా ఇన్ డాష్ ఈజ్ ద మేజర్ ఫెస్టివల్ హెల్డ్ అట్ ద కాళీ టెంపుల్. కాళీ టెంపుల్ ఎక్కడ ఉందండి? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది, జమ్మూలో. ఇన్ ద బాహు ఫోర్ట్ ట్వైస్ ఇన్ ఇయర్లో మనకి 2 సందర్భంలో సెలబ్రేట్ చేసుకుంటారు. అది ఎక్కడంటే జమ్మూలోని. తర్వాత భరతనాట్యం ఆఫ్ తమిళనాడు హ్యాస్ గ్రోన్ అవుట్ ఆఫ్ ది ఆర్ట్ ఆఫ్ డాన్సర్స్ డెడికేటెడ్ టు టెంపుల్స్ అండ్ వాజ్ ఎర్లియర్ నోన్. మనకి భరతనాట్యం ఏమంటామంటే సాదీరట్టం అని కూడా పిలుస్తారండి. ఏమంటాం? భరతనాట్యం అంటాం, సాదీరట్టం లేదా ఏమంటామంటే దాసి అట్టం అని కూడా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్యామ్ సింగరాయ్ మూవీ చూసినట్లయితే అక్కడ మీకు మూవీలో మనకి సాయి పల్లవిని చూపిస్తారు కదా, వాళ్ళు దాసి అట్టం అంటారు. ఈ భరతనాట్యాన్ని టెంపుల్స్లో ప్రదర్శిస్తుంటారు. భరతనాట్యం చూసినట్లయితే మనకి భరతముని రాసిన పుస్తకాల నుండి తీసుకోవడం జరిగింది. మీకు ఇన్ డీటెయిల్గా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ చూసినట్లయితే సాదీరట్టం. తర్వాత చెరవ్ డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్. మనకి చెరవ్ డ్యాన్స్ అనేది ఏ స్టేట్లో ఉందంటే, ఏ స్టేట్ సెలబ్రేట్ చేసుకుంటారంటే మిజోరాం అండి. తర్వాత 10th క్వశ్చన్ చూసినట్లయితే, ఫ్రమ్ విచ్ ఎపిక్ డిడ్ ద గారడీ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ పుదుచ్చేరి ఆరిజినేట్.
మనకి పుదుచ్చేరిలో ఆరిజినేట్ అయిన ఫోక్ డ్యాన్స్ చూసినట్లయితే గారిడి, అది ఎక్కడి నుండి ఆరిజినేట్ అయిందంటే రామాయణం నుండి ఆరిజినేట్ అయిందండి. సో రామాయణం నుండి ఆరిజినేట్ అయింది కాబట్టి మనకి గారిడి రామాయణం, ఓకేనా. అది ఏ స్టేట్ నుండి అంటే పుదుచ్చేరి. తర్వాత హౌ మెనీ క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్స్ వేర్ అఫీషియల్లీ ఎక్నాలజ్డ్ బై ద సంగీత నాటక అకాడమీ ఇన్ ఇండియా టిల్ 2023. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు అంటే హౌ మెనీ క్లాసికల్ డ్యాన్స్ని అడుగుతున్నారు. ఎలాగా సంగీత నాటక అకాడమీ ద్వారా గుర్తించింది. ఇక్కడ మీకు 8 డ్యాన్సెస్ ఉంటాయి ప్లస్ 1 డ్యాన్స్ ఉంది. ఈ 1 డ్యాన్స్ ఏంటంటే ఈ 1 డ్యాన్సే చౌ అండి. చౌ ఈ చౌని ఎవరు రికగ్నైజ్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండి, ఓకేనా. ఆ డ్యాన్సే చౌ డ్యాన్స్. అది వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిషా స్టేట్లో మనకి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది దేనికి సంబంధించిందంటే మార్షియల్ ఆర్ట్ ఫామ్కి సంబంధించిన డ్యాన్స్ చౌ అనే డ్యాన్స్. మీకు 8 క్లాసికల్ డాన్సెస్ కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. సో 8 తర్వాత ఐడెంటిఫై ద ఇండియన్ మ్యూజిషియన్ హూ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎనీ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్. పండిట్ రవిశంకర్. మీకు కొన్ని ఫేమస్ నేమ్స్ చెప్తాను, వాళ్ళ గురించి ఖచ్చితంగా మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకోండి. ఫస్ట్ వన్ పండిట్ రవిశంకర్. తర్వాత ఎవరంటే పండిట్ ఎవరంటే బిస్మల్లీ ఖాన్. తర్వాత పండిట్ భీమ్సన్ జోషి. వీళ్ళందరూ కూడా కొంతమందికి పద్మశ్రీ అవార్డ్స్ పద్మ అవార్డ్స్ రావడం జరిగింది. భారతరత్న అవార్డ్స్ కూడా కొంతమందికి రావడం జరిగింది. మీకు బిఫోర్ వీడియోస్లో చెప్పినప్పుడు భరతనాట్యం చెప్పాను. ఎందులో ఉన్న మ్యూజికల్కి సంబంధించి ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన పర్సన్స్ అందరూ కూడా ఇంపార్టెంట్ అని ఆ వీడియో బిఫోర్ వీడియోస్లో ఉన్నది చూడండి. ఇక్కడ ఏం వస్తుందంటే పండిట్ రవిశంకర్ సితారా ప్లేయర్ అండి. తర్వాత ఐడెంటిఫై ద ఇండియన్ మ్యూజిషియన్ హూ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద విండ్ ఇన్స్ట్రుమెంట్. మనకి విండ్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించింది ఎవరు అంటే బిస్మల్లీ ఖాన్. మీకు చెప్పాను బిస్మల్లీ ఖాన్, పండిట్ రవిశంకర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఎగ్జామ్లో వస్తుంది. ఇన్ విచ్ సిటీ ఈజ్ ద ఆగ్రా ఫెస్టివల్ సెలబ్రేటెడ్. ఏ సిటీలో మనకి ఆగ్రా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ముంబైలో సెలబ్రేట్ చేసుకుంటారండి. తర్వాత 15th క్వశ్చన్ చూసినట్లయితే ఇన్ విచ్ డ్యాన్స్ ఫార్మ్ ఆఫ్ మాటీ అకోరా యూజ్డ్ యాజ్ ద బేసిక్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ ఫెసిలిటీ. అంటే మనకి ఆ డ్యాన్స్ పర్ఫామ్ చేసే ముందు మనం ఏం చేస్తాము, రిహర్సల్ చేస్తాం. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ డ్యాన్స్ పర్ఫామ్ చేసే ముందు ఎక్సర్సైజ్ చేస్తారు. దాన్ని ఏమంటామంటే అది ఏ డ్యాన్స్లో ఉంటుందంటే క్షత్రియ డ్యాన్స్లో ఉంటుందండి. తర్వాత ఇన్ విచ్ ఫెస్టివల్ ఈజ్ ఏ కోలం డ్రాన్. అంటే పొంగల్లో కోలం డ్రాన్ అంటారు. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద ఇప్పుడు కూడా వచ్చిందండి రీసెంట్గా జరిగిన మనకి 35వ జరిగిన ఎగ్జామ్లో ఎస్ఎస్సి ఎంటెస్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. ఇన్ విచ్ స్టేట్ ఇన్ బెడంకలం ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ మంత్ ఆఫ్ జూలై మంత్లో మనకి బెడంకలం ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటాము. అది ఏ స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటామంటే మేఘాలయలో సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఆన్సర్ ఏమవుతుందంటే మేఘాలయ ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ చత్యగిరి విహార్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఎక్కడంటే మధ్యప్రదేశ్ అండి. ఇది రిపీటెడ్ క్వశ్చనే. నెక్స్ట్ జాతీయ ఈజ్ ద మెయిన్ డ్యాన్స్ ఫార్మ్ ఆఫ్ విచ్ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్. లాయ్ హరోబో ఈజ్ ద ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ డ్యాన్స్ ఆఫ్ విచ్ క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్ ఆఫ్ ఇండియా అంటే మనకి లాల్ హరిబావ్ అనేది ఇది రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్ అండి. లాయ్ హరిబావ్ ఈజ్ ద ఎర్లియస్ట్ క్లాసికల్ డ్యాన్స్ అయినా మనకి మణిపూరి డ్యాన్స్ ఉంటుంది. ఆ మణిపూరి డ్యాన్స్కి మరొక పేరే లాయ్ హరోబా డ్యాన్స్ అండి, ఓకేనా. లాయ్ హరోబా ఇస్ మణిపూర్. మోస్టో ఈజ్ ద రిలీజియస్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే నాగాల్యాండ్ అండి. తర్వాత మోహన్ శ్యామ్ శర్మ ఈజ్ ఫేమస్ మ్యూజిషియన్ అసోసియేటెడ్ విత్. మనకి చూసినట్లయితే మోహన్ శ్యామ్ శర్మ ఏ ఇన్స్ట్రుమెంట్ అంటే పక్వాజ్ అండి. పక్వాజ్. నాట్య సంగీత ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ మ్యూజికల్ ప్లేయర్ ఇన్ క్లాసికల్ మ్యూజిక్ స్టిల్ ప్రివిలెంట్ ఇన్ మహారాష్ట్ర. బాల్ గంధారన్ ఈజ్ అన్ ఎక్స్పోనెంట్ ఆఫ్ దిస్ మ్యూజికల్ ఫామ్. వాట్ ఈస్ ద యాక్చువల్ నేమ్ ఆఫ్ బాల్ గంధారన్? చూసినట్లయితే నారాయణ సిర్పాద రాజస్థాన్. ఇది మనకి రీసెంట్గా రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్ అండి. 23వ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు రిపీటెడ్గా చాలా ఎగ్జామ్స్లో రిపీట్ అయింది. నారాయణ సిర్పాద రాజన్సా. పద్మశ్రీ అవార్డ్ గోస్వెట్ సాయిక్ హసన్ ఈజ్ నోన్ యాజ్ ఏ. మనకి నాదస్వరంకి సంబంధించిన వాళ్ళు ఎవరంటే గోస్వెట్ సాయిక్ హసన్ అని, ఓకేనా. సాయిక్ హసన్. తర్వాత పండిట్ రామ్ నారాయణ హూ వాజ్ అవార్డెడ్
పండిట్ భీమ్సేన్ జోషి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2015 to 2016 ఈజ్ ఏ డాష్ ప్లేయర్ అంటే సారంగి ప్లేయర్. ఏ ప్లేయరు? సారంగి ప్లేయరు. మీరు వన్ ఆఫ్ ద రిపీటెడ్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. పండిట్ రామనారాయణ ఏ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిందంటే సారంగి. రిపీటెడ్గా వస్తున్నది క్వశ్చన్ ఇది. తర్వాత రాజస్థానీ ఆర్కిటెక్చర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద మరు కరుజూరా ఆర్కిటెక్చర్. మనకి నగరీ స్టైల్ ఉంటుంది, ద్రవిడియన్ స్టైల్ ఉంటుంది, వేసరా స్టైల్ ఉంటుంది. ఇక్కడ మనకి రాజస్థాన్లో చూసినట్లయితే మారు గుజరాత్ స్టైల్ మనకు టెంపుల్స్లో ఈ ఆర్కిటెక్చర్ స్టైల్స్ అన్నీ కనిపిస్తుండే. తర్వాత 27th క్వశ్చన్ చూసినట్లయితే రాణి కర్ణా వాజ్ అవార్డెడ్ ద సంగీత నాటక అకాడమీ అవార్డ్ ఫర్ యర్ కాంట్రిబ్యూషన్ టు దేనికంటే కథక్ అండి. రాణి కర్ణా రికగ్నైజ్ ఏ గ్లోబల్లీ అక్లైమ్డ్ మ్యూజిషియన్ ఫ్రమ్ ఇండియా ఓన్ ద 57th గ్రామీ అవార్డ్ ఫ్రమ్ విచ్ ఆల్బమ్. మనకి రిక్కీ కేజ్ కూడా ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండి. ఇతని నేమ్ చాలాసార్లు రిపీటెడ్గా వస్తుంది. రిక్కీ కేజ్ అనేది తనకి 57th గ్రామీ అవార్డు వచ్చింది. అయితే ఏ ఆల్బమ్కి వచ్చిందంటే విండ్స్ ఆఫ్ సాంసరా. ఓకేనా, విండ్స్ ఆఫ్ సాంసరా. సంగీత నాటక అకాడమీ అవార్డు విన్నర్ దీపక్ మజుందర్. ఎవరంటే దీపక్ మజుందర్ ఈజ్ అన్ ఎక్స్పోనెంట్ ఆఫ్ దేనికంటే భరతనాట్యం. దీపక్ మజుందర్ ఏ క్లాసికల్ డ్యాన్స్కి సంబంధించిన వాళ్ళు అంటే భరతనాట్యంకి సంబంధించిన వాళ్ళు. తర్వాత సత్రియ డ్యాన్స్ ఈజ్ ఎ ప్రీడామినెంట్లీ ప్రాక్టీస్డ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటే అస్సాం అండి. మనకి అస్సాం స్టేట్లో ఇదొక సత్రియ అనేది క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ అస్సాం స్టేట్ అండి. మనకి సత్రియ మనకి నార్త్ ఈస్ట్ స్టేట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన 2 క్లాసికల్ డ్యాన్స్ ఉన్నాయి. ఒకటి మణిపూరి, 2 అస్సాంకి సంబంధించిన సత్రి. ఈ 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఈ రెండింటికి సంబంధించి ఎక్కువ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత 31 చూసినట్లయితే ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు. డ్యాన్స్ ఇచ్చాడు, స్టేట్ ఇచ్చాడు. మీకు కథాకళ ఏం చెప్తాను? కథాకళ అనేది కేరళ అని చెప్పాను, రైటే. సత్రియ అని ఏం చెప్పాను? ఇప్పుడే వచ్చింది సత్రియ అస్సాం అని. హిమాచల్ ప్రదేశ్ ఇచ్చాడు, ఇది రాంగ్ కదా. భరతనాట్యం ఏంటి? ఏ స్టేటు? తమిళనాడు. తర్వాత కూచిపూడి ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇక్కడ ఇన్కరెక్ట్ ఏదంటే మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి క్షత్రియ. తర్వాత సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ద ఫోక్ డ్యాన్స్ అండ్ ఇట్స్ రెస్పెక్టివ్ స్టేట్ అంటే మనకి ఫోక్ డ్యాన్స్ గురించి అడుగుతున్నాడు. ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు. పైకా డాష్ స్టేట్, పైకా కేరళను అడుగుతున్నాడు. దాండియారాస్ గుజరాత్, ధనగరి గాజ్ మహారాష్ట్ర, డోలు కునిత కర్ణాటక. ఇది ఒకటే రాంగ్ అండి. కేరళలో మనకి పైకా ఉండదండి. మనకి అన్ని అట్టమ్స్లో అన్ని పేర్లు వస్తాయి. కురి అట్టం, ఇలా అట్టం పేర్లు వస్తాయండి. ఇక్కడ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు కాబట్టి. తర్వాత సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ అమాంగ్ ద ఫాలోయింగ్ అని అడుగుతున్నాడు. సాంచీ స్తూపా ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్ అంటున్నాడు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ బావికొండ స్తూపా ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ధమ్మకా స్తూపా ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద ఉత్తరప్రదేశ్. ఇక్కడ పిరహోరీ స్తూపా సిచ్యువేటెడ్ ఇన్ సిక్కిం అంటున్నాడు అండి. ఇది సిక్కిం కాదండి, ఇది రాంగ్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి. తర్వాత టాంగా డార్బార్ ఫెయిర్ ఈజ్ హెల్డ్ ఎవ్రీ ఇయర్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ అంటే గుజరాత్ అండి. డాంగా దార్బార్ ఫెయిర్ ఈజ్ హెల్డ్ ఎవ్రీ ఇయర్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ అంటే గుజరాత్. తర్వాత ద ఫేమస్ మ్యూజిషియన్ అబన్ మిశ్రా ఈజ్ అసోసియేటెడ్ విత్ ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి అడుగుతున్నారు. అబన్ మిశ్రా చూసినట్లయితే తబలాకి సంబంధించిన వాళ్ళండి. ద ఫేమస్ మ్యూజిషియన్ విష్ణు గోవింద జోగ్ ఈజ్ ప్రైమర్లీ అసోసియేటెడ్ విత్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అడుగుతున్నాడు. వైలిన్ అని. ఎవరంటే విష్ణు గోవింద జోగ్. ద ఫెస్టివల్ ఆఫ్ ఈద్ మిలాద్ ఉన్ నబీ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఇస్లామిక్ మంత్ అంటే రబీ అవాల్. ఓకేనా. ద ఫెస్టివల్ ఆఫ్ ఈద్ మిలాద్ అన్ నబీ సెలబ్రేటెడ్ ఏ మంత్లో సెలబ్రేట్ చేసుకుంటారంటే రబీ అవాల్ అని ఆ మంత్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ద ఫెస్టివల్ ఆఫ్ రామనవమి ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ హిందూ మంత్. మనకి హిందూ క్యాలెండర్ ప్రకారంగా రామనవమి అంటే శ్రీరామనవమి ఏ మంత్లో సెలబ్రేట్ చేసుకుంటారు అంటే చైత్ర మాసం అండి. ద ఫస్ట్ మ్యూజిషియన్ టు బి అవార్డెడ్ విత్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ఇండియా భారతరత్న అవార్డు గ్రహించిన మొట్టమొదటి మ్యూజిషియన్ ఎవరు అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి. వెరీ వెరీ ఇంపార్టెంట్.
కర్ణాటక స్టైల్. ద కర్బీ ట్రైబ్ విచ్ సెలబ్రేటెడ్ కల్చరల్ ఫెస్టివల్ రాంగకోరా బిలాంగ్స్ టు విచ్ ఇండియన్ స్టేట్ అంటే అస్సాం స్టేట్, రాంగకోరా. ద మొయాకో ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ అంటే అరుణాచల్ ప్రదేశ్ అండి. ఎక్కడంటే అరుణాచల్ ప్రదేశ్. ఉప్పల్ల శ్రీనివాస్ వాజ్ ఏ డాన్స్ ప్లేయర్ హూ వాజ్ అవార్డెడ్ విత్ పద్మశ్రీ ఇన్ 1998. మనకి యు శ్రీనివాస్ అంటారండి. యు శ్రీనివాస్ మనకి మాండలిన్కి సంబంధించిన వాళ్ళు ఏదో 1998లో పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. అందువల్లే మీకు మాండలిన్ శ్రీనివాస్ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను. మాండలిన్ శ్రీనివాసు, మృదంగం అనంతం కృష్ణ అని చెప్పాను. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తుంటుంది. తర్వాత వేదాంతం సత్యనారాయణ శర్మ ఈజ్ ద అసోసియేటెడ్ విత్ డ్యాన్స్ అని అడుగుతున్నాడు. కూచిపూడి అనేది క్లాసికల్ డ్యాన్సు ఏ స్టేట్ యొక్క అంటే ఆంధ్రప్రదేశ్. వెంపటి చిన్న సత్యం మనకి కూచిపూడి డ్యాన్స్లో బాగా ఫేమస్ పర్సనాలిటీ. విచ్ అస్సామీస్ ఆర్టిస్ట్ వాజ్ నోన్ యాజ్ ద సుధాకాంత్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకి సుధాకాంత్ ఎవరికంటే పేరుంది బుప్పన్న హజారాకు. మనకి రీసెంట్గానే భారతరత్న అవార్డ్స్లో మనకి బుప్పన్న హజారాకి అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. అప్పుడు అంటే రీసెంట్గా మీన్స్ 2020 ఐ థింక్ 2023లో అనుకుంటా 22 అక్కడ మనకి బుప్పన్న హజారాకి వచ్చారు. రీసెంట్గా చెప్పాను, చూసుకోండి. అస్సామీ స్టేట్ అండి. విచ్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ హ్యాస్ ఆరిజినేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే కూచిపూడి. తర్వాత విచ్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ బ్లెండ్ ఆఫ్ డ్యాన్స్, మ్యూజిక్, యాక్టింగ్ అండ్ డ్రామాటిక్ స్టోరీస్ విచ్ ఆర్ మోస్ట్లీ అడాప్టెడ్ ఫ్రమ్ ద ఇండియన్ ఎపిక్స్ అంటే మనకి కథక్కలి ఎపిక్స్, మహాభారత రామాయణం గురించి ఎక్కువ ఉంటుంది. విచ్ ఫెస్టివల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద 100 Drums ఫెస్టివల్. 100 Drums ఫెస్టివల్ అని దేని అంటారు అంటే వంగల్ ఫెస్టివల్ అంటారు. ఈ వంగల్ ఫెస్టివల్ అనేది ఏ స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటారు అంటే మేఘాలయలో సెలబ్రేట్ చేసుకుంటారు, మేఘాలయ. తర్వాత విచ్ హోలీడే ఈజ్ క్రిస్టియానిటీ ఈజ్ మార్నింగ్ డే అని ఏ డేని సెలబ్రేట్ చేసుకుంటారు అంటే గుడ్ ఫ్రైడే అని మార్నింగ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు క్రిస్టియన్స్. విచ్ మ్యూజిషియన్ ప్లేడ్ కర్ణాటక మ్యూజిక్ విచ్ ఘటం వెరీ ఇంపార్టెంట్. ఘటంలో తక్కువ మంది ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఘటం వినాయకం, ఓకేనా. టిహెచ్ వినాయకరం అంటారు. ఘటం వినాయకం లేకపోతే వినాయకుని ఘటం గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుపెట్టుకోండి, వినాయకుని ఘటమని గుర్తుపెట్టుకోండి లేదా ఘటం వినాయకం గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం ఏదైనా. బట్ ఘటం అంటే వెంటనే గుర్తు రావాల్సింది టిహెచ్ వినాయకం అని గుర్తు రావాలి, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ట్రూ ఫర్ రెసిపియెంట్స్ ఆఫ్ సంగీత నాటక అకాడమీ అవార్డు. మనకి సోనల్ మాన్సింగ్ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద ఫెలో ఆఫ్ సంగీత నాటక అకాడమీ అవార్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2018. ఎస్, రైట్ ఆన్సర్ అండి. అదేవిధంగా జటన్ గోస్వామి వాజ్ యాక్టెడ్ యాజ్ అ ఫెలో ఆఫ్ ద సంగీత నాటక అకాడమీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2018. రాధా శ్రీధర్ రిసీవ్డ్ ద సంగీత నాటక అకాడమీ అవార్డ్ ఇన్ ద ఇయర్ 2018 ఫర్ కాంట్రిబ్యూషన్ టు కథక్ అండి. ఈ ముగ్గురిది కూడా ఇక్కడ చూసినట్లయితే సంగీత నాటక అకాడమీ అవార్డు. ఇది కరెక్ట్ ఏదని అడుగుతున్నాడు. ఫస్ట్ 2 ఆప్షన్ కరెక్ట్, 3 రాంగ్ అండి. తర్వాత విచ్ స్టేట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ బోనాలు ఫెస్టివల్ చూసినట్లయితే మనకి తెలంగాణ బతుకమ్మ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మనకి బోనాలు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారండి, బోనాలు వేరే. తర్వాత విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా డస్ ద మ్యూజిక్ శ్యామణి దేవి బిలాంగ్ టు ఏ స్టేట్ అంటే మనకి ఒడిస్సా అండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిషియన్ వాజ్ నాట్ అసోసియేటెడ్ విత్ మహివార్ ఘరానా కోసం క్వశ్చన్ అడిగారు. సంబంధించినంత కాని వాళ్ళు ఎవరైనా అడుగుతున్నారు. ఉస్తాదా బిస్మిల్ ఖాను మనకి మహివార్ ఘరానాకి సంబంధించిన వాళ్ళు కాదండి. అన్నపూర్ణదేవి, ఆలీ అక్బర్ ఖాన్, పండిట్ రవిశంకర్ వీళ్ళందరూ కూడా ఏ ఘరానీ కంటే మహివార్ ఘరానాకి సంబంధించిన వాళ్ళు. బట్ ఉస్తాద్ బిస్మిల్ ఖాను మహివార్ ఘరానాకి సంబంధించిన వాళ్ళు కాదు. ఇక్కడ నాటని అడుగుతున్నాడు కాబట్టి ఉస్తాద్ బిస్మిల్ ఖాన్ అనేది రైట్. తర్వాత హూ హ్యాస్ బీన్ క్రెడిటెడ్ విత్ డెవలపింగ్ ఏ నోటేషన్ సిస్టమ్ ఫర్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అంటే ఎవరు ఈ నోటేషన్ క్రియేట్ చేశారు అంటే విష్ణునారాయణ భట్కండే, ఓకేనా. వెరీ ఇంపార్టెంట్, విష్ణునారాయణ భట్కండే. హూ ఈజ్ ఎ కన్ఫర్డ్ అపాన్ పద్మశ్రీ 2021 ఫర్ ఈజ్ దర్ కాంట్రిబ్యూషన్ టు పంతి ఫోక్ డ్యాన్స్ ఎవరంటే రాధశ్యామ బ్యారలే.
హూ వాజ్ అవార్డెడ్ ద పండిట్ భీమ్సన్ జోషి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2014? పండిట్ భీమ్సన్ జోషి అచీవ్మెంట్ అవార్డు అనేది ఏ ఇయర్ 2014లో ఎవరికి ఇచ్చారు అంటే ప్రభా ఆత్రేకి ఇచ్చారండి. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది జైపూర్ అట్లూర్ ఘరానా? చూసినట్లయితే అలుదియా ఖాన్. మీకు ఘరానాస్ మీద ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నారు, ఎంటీఎస్కి రిపీటెడ్గా చూసుకోండి. హూ వాజ్ ద గురు ఆఫ్ తాన్సేన్ ఎవరంటే స్వామి హరిదాస్. తాన్సేన్ యొక్క గురువు ఎవరంటే స్వామి హరిదాస్. తర్వాత విచ్ ఫీల్డ్ వాజ్ మాధురా బత్వాలి అసోసియేటెడ్ అంటే ఏ ఫీల్డ్ కంటే మ్యూజిక్ సంబంధించి. ఇది ఓవరాల్గా మనకి 59 క్వశ్చన్స్ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన ఎస్ఎస్సి ఫేజ్ రీసెంట్గా జరిగిన ఎస్ఎస్సి ఫేజ్ 12లో ఇవ్వడం జరిగింది మనకి 2024లో. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.